హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఈ రోజు అయితే పొద్దున్నే రెడీ అయిపోయినాము. ఇంకా బస్సు ప్రయాణం అయితే ఉందన్నమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంకా బస్సు బస్సు వెయిటింగ్ చేయాలి, బస్సు ఎక్కాలి, వెళ్ళాలి. ఇంకా ఎలా ఉంటుందో బస్సు ప్రయాణం. చాలా రోజులకి బస్సు ప్రయాణం చేస్తున్నాము. అసలే బస్సు అంటే నాకు పడదు, కాకపోతే వెళ్ళాల్సింది అంటే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీకు షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నాను. అందరం అయితే అందరం రెడీ అయిపోయినాం. ఇంకా వెళ్తున్నాం. మళ్ళీ కళ్ళం చూస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళకి రెడీ అయిపోయింది. అందరూ వాళ్ళు అందరం రెడీ అయిపోయినాం. వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇక బస్ ప్రయాణం అన్నమాట. చాలా రోజులకి ఇంకా బస్సు అయితే ఎక్కిపోతున్నాం. మా వాళ్ళకి బస్సు, నాకు ఇబ్బంది. మా వారికి ఏం కాదు, మా ముగ్గురికి. ఇది ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మళ్ళీ సరే ఏంటి బావా, ఇంకెక్కడ పెడతావు బండి? మనం పోయేది బస్సులో కాదు, బండి మీద. ఏంటి బండి మీద? హన్మకొండ అనుకుంటున్నావా, వరంగల్ అనుకుంటున్నావా బండి మీద వెళ్ళడానికి? ఎంత దూరమైనా పర్లేదు, నేను తీసుకెళ్తాను. వామ్మో, ఇంత లాంగ్ జర్నీ బైక్ పై, అది కూడా పిల్లలతో ఎలా ప్రయాణం సాగుతుంది? అసలు వర్షము లేదు, ఎండ లేదు, అలాగని ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇంత ప్రయాణం ఎలా వెళ్ళాలి అసలు? నువ్వు బస్ కన్నావు కదా. నా భగవంతుని ఆశీస్సులు ఉంటే మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయగలం. మన ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడే చూసుకుంటాడు. కార్ బుక్ చేయంటే వద్దు అన్నావు, బస్కే వెళ్తామని అన్నావు. ఇప్పుడు తీరా ప్రయాణం రన్ అయ్యేటప్పుడు మాత్రం నాకైతే సడన్ సర్ప్రైజ్గా చెప్తున్నారు బైక్ పై అని. నేనైతే నమ్మలేకపోతున్నా. అసలు ఎలా సాగుతుంది ప్రయాణం అనేది నాకు టెన్షన్గా ఉందన్నమాట. ఎలా సాగుతుందో ఏంటో, ఎంత టైం పడుతుందో తెలియదు, చూడాలి. యాక్చువల్గా అయితే బస్సులో పోదాం అనుకున్నాను, కానీ మా పాప పొద్దున్నైతే రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసింది. ఏం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా అంటే వామిటింగ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక ఏమైతే మాకు అర్థమైపోయింది. మళ్ళీ అలా వామిటింగ్ చేసుకుంటే ఇక మా మిస్సెస్ కి కోపం వస్తుంది. జర్నీ అంతా అంత అప్సెట్ అనిపిస్తుంది, సంతోషంగా అనిపించదు అనమాట. అందుకే ఎంత దూరమైనా సరిగా బండి మీద తీసుకెళ్దాం, దగ్గరనే కదా మనకి. 1.5 జర్నీ చేస్తే వచ్చేస్తాయి కదా. అక్కడక్కడ ఆగినాక స్నాక్స్ తినుకుంటానైనా పోదామని అనుకుంటున్నాం. మొత్తానికైతే ఇక్కడ పిల్లలైతే బిస్కెట్స్ తిన్నారు, వాటర్ తాగారు, కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. కానీ మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే ఆ ప్రయాణం చాలా సంతోషంగా సాగుతూ ఉంది. వర్షం లేదు, ఎండ లేదు, వాతావరణం మాకు అనుకూలంగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళకి కావాల్సినవి తింటూ, వాటర్ తాగుతూ, అక్కడక్కడ కాస్త రిలాక్స్ అవుతూ ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట. అంటే ఆ రోజు స్కూల్ లేనందుకు ఇలా అనుకోని ప్రయాణం. అంటే మేము అనుకోలేదు, ఎప్పుడో సమ్మర్లో వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా ఆ సమ్మర్లో ఫుల్గా ఎండలు ఉన్నాయి కాబట్టి అప్పుడైతే వెళ్ళలేదు. ఈరోజు హాలిడే వచ్చింది కాబట్టి అనుకోకుండా అప్పటికప్పుడే నైట్ అనుకున్నాము, వెళ్తామో లేదో అనుకున్నాం, కానీ ఆ ప్రయాణం అయితే కొనసాగుతుంది. మొత్తం చాలా చాలా సంతోషంగా నడుస్తున్నాము, అంటే ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రోజు మొహరం దర్శనం చేస్తున్నాం, ఇక్కడ ఆగే తీసుకుంది అందరు దర్శనం అయిపోయింది చేసి బండి మీద అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి సీనరీ ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది వాతావరణం. ఈ చుట్టుపక్కల ఉండే పచ్చదనం చూస్తూ ఉండి అలా ప్రయాణం చేస్తూ ఉన్నాము. అసలు అంత దూరం ప్రయాణం చేసినట్టు అనిపించలేదు, ఇంత అలసట కూడా అనిపించలేదు. ఎందుకంటే మేము మధ్యలో ఆగుతూ స్నాక్స్ తింటూ కాస్త రిలాక్స్ అవుతూ ప్రయాణం సాగించాము. మాకు తోడు ఆ దేవుడైతే సహకరించాడని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే పిల్లలను తీసుకొని ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వర్షం వస్తే మా పరిస్థితి ఏంటి అని ఒకసారి టెన్షన్ పడ్డాను. ఇక్కడ మబ్బు ఏమో వర్షం వచ్చేటట్టుగా ఉంది. మొత్తానికైతే వర్షం రాలే. ఆ రోజు పీరీలు కూడా ఎదురయ్యాయి అనమాట. అంటే ఆ రోజు ఫ్రైడే ప్లస్ మొహరం పండుగ కాబట్టి ఇంకా పీరీలు ఎదురయ్యాయి. మొత్తం అయితే ప్రశాంతంగా సాగుతుంది మా ప్రయాణం. ఇక్కడ సురేంద్రపూరి టెంపుల్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్న. మొత్తానికైతే ఇంకా దగ్గరలో ఉన్నాము. వచ్చే దారిలో అయితే వెళ్దాం అనుకున్నాము. టైం ఉంటే వెళ్తాము, లేదంటే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇంకా కాస్త దూరం అయితే ప్రయాణం చేయాలి. అమ్మయ్య, మొత్తానికైతే నేను అనుకున్న ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంది. మొత్తానికైతే వచ్చేసాము, ఇంకా దగ్గరలో ఉందాం. ఇంకెక్కడికి ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికైతే యాదగిరి గుట్టకి వచ్చేసాం.
ఇంత ప్రయాణం బండిపై చేస్తామని అసలు ఊహించలేదు. ఎప్పుడు టెంపుల్కి అయితే చేరుకున్నాం. యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాం. చాలా సంతోషంగా ప్రయాణం సాగింది. వాతావరణం మాకు కరెక్ట్ గా అనుకూలించింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే పిల్లలను తీసుకొని బైక్ పై అంత దూరం ప్రయాణం చేసినామంటే అసలు నమ్మలేకపోతున్నా. ఆ దేవుడే మాకు సహకరించారు అని నేనైతే ఖచ్చితంగా నమ్మగలను అనమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అన్నమాట. ఇది ఇంతకు ముందు నల్గొండ జిల్లాలో ఉండేదంట. కాకపోతే ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. వరంగల్ మార్గంలో ఉంటుంది. అంటే హైదరాబాద్కి యాదగిరిగుట్టకి 60 కిలోమీటర్లు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగారంట. దానికి యాదర్శ మహర్షి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపైనే వెలిసి మా వంటి ఎందరో భక్తులను నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడంట. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నరసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా నెలగొలుగుతూ ఉన్నదంట. భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే ఈ పుణ్యక్షేత్రం ఎంతో కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గుడి అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ఆ గుడిని లోపల చూస్తా అంటే నాకు 2 కన్నులు సరిపోలేదన్నమాట. ఎటు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అసలు అందులోకి వెళ్ళి వెళ్ళాలనిపించింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడ ఉండనియరు కదా, దేవుడు దర్శనం అయిపోగానే పంపించేస్తున్నారు. నాకేమో ఇంకా కొంచెంసేపు ఉండాలనిపించింది. ఎటు చూసిన లైటింగ్స్ చాలా బాగుందనమాట. అసలు 2 కన్నులు సరిపోలేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడ ఉన్నంతసేపు నాకు అసలు బయట అసలు ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు. అసలు ఏమి గుర్తుకు రాలే. నాకు అసలు బయట విషయాలు అనేది ఏమి గుర్తురాలే. అసలు ఎక్కడున్నానో అనిపించింది. అంత మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చిందనమాట. ఆ కాసేపటు గడిచిన ఆ సమయంలో ఆ దేవుని గుడిలో అసలు నేను మైమరిచిపోయాననే చెప్పొచ్చు. ఎందుకనంటే నేను వెళ్ళింది ఫస్ట్ టైం. అంతకుముందు వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు వెళ్ళలేదు. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా గుడిని చూసి చాలా సంబరపడిపోయారు. కానీ లోపలికైతే ఫోన్ తీసుకోపోవద్దనమాట. ఇంకా బయట పెట్టేసి దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుండి ఫోన్ తీసుకొచ్చి అప్పుడు మేము కొంచెం వీడియో తీసుకున్నామన్నమాట గుడిని. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఎంత బాగుందో. చాలా జనాలు వచ్చారు. అసలు ఆ రోజు ఫ్రైడే అయింది. చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ తక్కువ కనిపిస్తున్నారు, కానీ గుడి లోపల చాలా అంటే చాలా జనాభా ఉంది. ఇక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకున్నాం కదా, అవి అయితే తింటున్నాం అనమాట. లడ్డూలు, పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. లడ్డు, పులిహోర. ఇంకా లడ్డు వచ్చేసి టేస్ట్ ఎలా ఉందంటే తిరుపతి లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళి తిరుపతిలో లడ్డు తిన్నట్టుగా ఉంది. అంత టేస్ట్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పులిహోర, లడ్డు తిన్న తర్వాత ఇంకా అక్కడక్కడ కాస్త వీడియో అలాగే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. గుట్ట పైనుండి కిందికి చూస్తే గ్రీనరీ అయితే అంత ప్లేస్ చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా పైనుండి కిందికి చూస్తే అసలు ఎంత బాగుందో నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇటు ఒక స్టెప్స్ లాగా ఉన్నాయన్నమాట. అంత గ్రీనరీ చాలా బాగుంది. ఇటువైపు కూడా చాలా బాగుంది. ఇందాక ఫోన్ మా దగ్గర లేదనమాట. అంటే దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ మనకు ఎక్కడైతే వీడియో తీసుకోవాలో అక్కడైతే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా వీడియో నచ్చిన కాడ అక్కడక్కడ కొంచెం షూట్ చేస్తున్నాను. ఇక్కడ హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంత గ్రీనరీ, పచ్చదనం చాలా చాలా బాగుంది. పైనుండి కిందికి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. వెహికల్స్ అయినా బిల్డింగ్స్ అయినా మొత్తం గుట్ట, ఇంకా వేరే గుట్ట కూడా ఉంది, అది కూడా చూస్తూ ఉన్నామన్నమాట. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడక్కడ వీడియో ఇంకా తీస్తూ ఉన్నాము. కొంచెం కొంచెం నచ్చిన ప్లేస్ ఇదైతే ఎంట్రెన్స్ అన్నమాట. ఇటు నుండి వెళ్ళాలి అందరూ. మేమైతే
ముందు మెట్ల నుండే వెళ్ళాం కాబట్టి ఇంకా మెట్ల నుండే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ షాప్స్ కూడా మనకు అన్నీ ఉన్నాయి, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, పిల్లలకు సంబంధించిన అయినా లేదంటే ఇంకా తినుబండారాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే పిల్లలకు కావాల్సినవి మాకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా మేమైతే మెట్లు దిగుతూ ఉన్నామన్నమాట. ఇంకా వేరే దారి కూడా ఉందన్నమాట. అంటే వెహికల్స్ వచ్చి డైరెక్ట్ గుట్టపైకి వెహికల్స్ వస్తాయి, అప్పుడు మెట్లు ఎక్కడం అంటూ ఉండదు. వెహికల్ దిగగానే డైరెక్ట్ గుట్ట లోపలికి అంటే గుట్టపై నుండి దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. మేమైతే ఇంకా మెట్ల ద్వారం నుండి వెళ్ళాము కాబట్టి ఇంకా మళ్ళీ మెట్ల నుండే దిగుతూ వస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజైతే ఆ స్వామిని దర్శించుకొని అక్కడ ప్రశాంతంగా గడిపి అలా ఉండిపోయాము. చాలా బాగుంది. నాకైతే ఎప్పటి నుండో అనుకున్నాను, అసలు కుదరలేదన్నమాట. ఇంకా ఈ రోజైతే అనుకోకుండా అసలు వెళ్దాం అనుకున్నాం కానీ ఈ రోజే వెళ్తాము అని మాత్రం అనుకోలేదు. ఇంకా ఇంటికి మళ్ళీ బయలుదేరేటప్పుడైతే ఇక్కడ సురేంద్రపురి టెంపుల్ అయితే కనిపించింది. అయితే మా వారు తీసుకెళ్తా అన్నాడు. అయితే టైం ఉండదు కదా, మనం వెళ్ళేసరికి చీకటి అవుతుంది, నెక్స్ట్ టైం వద్దామని నేనంటే ఇంత దూరం వచ్చాము దేవుని దర్శనం చేసుకొని వెళ్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము, చాలా టైం పడుతుందని మా వారైతే మళ్ళీ సురేంద్రపురి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడనమాట. ఇంకా అక్కడ బైక్ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళి అయితే ఆ దేవుని కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు కూడా చాలామందే ఉన్నారు. ఇంకా అంటే అక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ని దర్శించుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారనమాట. ఇంకా మేము కూడా దారిలోనే కదా చూసి అంటే దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ చాలా మ్యూజియం లాంటివి చాలా బాగున్నాయి అంటే లోపల. ఇంకా మాకు టైం లేదనమాట, టైం ఉంటే బాగుంటుంది, అప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఇక్కడ ఆవులకైతే ఇక్కడ నవధాన్యాలు అలాగే కొంచెం గడ్డి అయితే తీసుకున్నామన్నమాట. తీసుకొని వాటికైతే పెడుతున్నాము. మా బాబు నేనైతే పెడుతున్నాం అనమాట. భయపడుతున్నారు, ఏం కాదని నేనంటూ పెట్టేశాను. అంటే గడ్డి అక్కడ అమ్ముతున్నారనమాట, గడ్డి కానీ నవధాన్యాలు కానీ మనకు కావలసినంత కొని వాటికైతే పెట్టవచ్చు. ఇంకా ఇక్కడ పెట్టేసినాము. ఇంకా పెట్టిన తర్వాత మళ్ళీ లోపలికైతే వెళ్ళాలన్నమాట, టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్లో అయితే మంచిగా శివయ్య అలాగే హనుమాన్ ఆంజనేయ స్వామి ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. మొత్తానికైతే ఫస్టే లోపలికైతే వెళ్ళాము. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా, అంటే అటు వెళ్ళి అందరూ ఇటు వస్తూ ఉన్నారనమాట. లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇటు వస్తున్నారు. ఇంకా కాస్త అక్కడే ఉండిపోదాం అనుకున్నాం కానీ అసలు ఎక్కడే ఉండడానికి వీల్లేదు, మాకు టైం లేకుండే. అసలు ప్రయాణం 2 hours పడుతుంది, 1.5 hour పడుతుంది కాబట్టి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి మ్యూజియంకి అయితే అంటే మ్యూజియం ఒకటి ఉంటుందంట లోపల, చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్ళలేదన్నమాట. మేము జస్ట్ దేవుని దర్శనం చేసుకొని కాసేపు అక్కడ ఉండి వచ్చేస్తున్నాము. కాకపోతే ఇంకా మ్యూజియం లోపలికి వెళ్తే అక్కడ ప్రతిదీ మనకు చాలా బాగా ఉంటుందంట. ఇక్కడికి రావాలంటే స్పెషల్గా మళ్ళీ ఒక రోజు వస్తే మనకు చాలా బాగుంటుంది, ఎందుకంటే లోపల ప్రతిదీ చాలా బాగుంటుందంట. ఇంకా ఇప్పుడు హడావిడిలో వెళ్ళిపోవడం ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రశాంతంగా అక్కడే టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. అందుకే ఇంకా మేమైతే దేవుని దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇప్పుడు ముందుగా అయితే ఇక్కడ మేము పరమేశ్వరుని అయితే దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఆ గుడిలోనే ఉన్నాయన్నమాట. అంటే హనుమాన్ తండ్రి అలాగే వెంకటేశ్వర స్వామి శివయ్య ఉన్నారు. ఇంకా మేము పరమేశ్వరునికి అయితే అర్చన చేయించి దర్శనం చేసుకొని వచ్చేసాము. హనుమాన్ని కూడా దర్శనం చేసుకున్నాము, అలాగే వెంకటేశ్వర స్వామిని హనుమాన్ తండ్రిని అందరినీ దర్శనం చేసుకొని ఇంకా కాస్త అక్కడ పిల్లలు ఆడుకున్నారు. మళ్ళీ స్నాక్స్ తిని వాటర్ తాగి ఇంకా ప్రయాణం అయితే సాగించాలి కదా. మేము అసలు మ్యూజియంకి వెళ్దామని మా పిల్లలైతే ఒకటే గోల్ అన్నమాట. ఇంకా అక్కడ ఉండి మ్యూజియంకి వెళ్ళి అక్కడే ఉండాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మళ్ళీ మనకి అందులోని వెళ్ళామంటే అందులో నుండి రాబోద్ది కాదు కదా, చాలా టైం తెలియదు మనం ఎక్కడ ఎంతసేపు గడుపుతామనేది. అయితే ఇక్కడికి రావాలంటే స్పెషల్గా మళ్ళీ ఒక రోజే రావాలి, అంతేగాని ఈ టైం అంతా అక్కడే స్పెండ్ అయిపోయింది కాబట్టి ఈ ఉన్న కాస్త టైం ఇక్కడ చూసి దేవుని దర్శనం చేసుకొని వెళ్దాం అన్నట్టుగానే వచ్చాము. ఇంకా చాలామంది అయితే టికెట్స్ తీసుకొని లోన్కి అయితే వెళ్తున్నారు. మా పిల్లలు అయితే వెళ్దామని గోల చేస్తున్నాడు మా అబ్బాయి అయితే. కానీ లోపలికి వెళ్ళాలంటే చాలాసేపు టైం పడుతుందంట, అసలు రాబుద్ది కాదంట. మనం అలా వెళ్ళి ఇలా వస్తే ఏం బాగుంటుంది, అందుకోసం నెక్స్ట్ టైం వద్దామని చెప్పాను. మా బాబు అయితే ఏడుస్తున్నాడు అనమాట, వెళ్దాం మమ్మీ లోపలికి మ్యూజియంకి వెళ్దామని. ఇంకా మళ్ళీ వద్దాంలే
అని చెప్పాను. ఇంకా మొత్తానికైతే బయట ఉండే ప్లేస్ కూడా చాలా బాగుంది కాబట్టి అక్కడక్కడ కాస్త వీడియో అయితే తీసుకున్నాము, అలాగే ఫొటోస్ కూడా దిగాము. ఇంకా మా వాళ్ళైతే ఇంకా అలిగి అన్నారు అనమాట, అంటే లోపలికి వెళ్ళి మ్యూజియంలో చూద్దామని వాళ్ళు అన్నారు. మేమేమో వద్దనేసరికి అలిగారు. అప్పటికే టైం అంతా అయిపోయిందనమాట, అంటే అప్పటికే 6:30 అలా అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా, చాలా దూరం బైక్ పై వెళ్ళాలి కాబట్టి వద్దు అని చెప్తే మా పిల్లలు అలిగారు. నెక్స్ట్ టైం అయితే తీసుకెళ్తాను. మొత్తానికైతే ప్రయాణం చాలా బాగా జరిగింది. దేవుడి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. ఈరోజు ఇలా ప్రయాణం సాగించాము. ఆ దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజుని నేనైతే మర్చిపోలేను అనమాట. చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాను, శివయ్యని, హనుమాన్ తండ్రిని, అలాగే వెంకటేశ్వర స్వామిని అందరం దర్శించుకొని ఇంకా నెమ్మదిగా ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు ఇంకా అలిగి ఉన్నారనమాట వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది మ్యూజియంకి వెళ్ళాలని. కాకపోతే మాకు అక్కడ టైం లేదు కాబట్టి నేను వద్దు అంటే వాళ్ళైతే అలిగి ఉన్నారు. బిస్కెట్లు తినమన్నా, అంటే స్నాక్స్ ఏమైనా ఉంటే తినమంటే అసలు తినట్లేదు అనమాట. నెక్స్ట్ టైం వద్దామా అంటే కూడా వినట్లేదు. ఇంకా చేసేది ఏం లేదు కదా, వాళ్ళు అలాగే ఉన్నారు. నేను ఇలాగే చెప్తూనే ఉన్నాను. ఇంకా వరంగల్కి వెళ్ళే దారి అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.